రాజకీయం చేస్తున్నారని అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. అసలు స్కూళ్లు హాస్టల్స్ లో ఏం జరుగుతోంది? విద్యార్థులకు భద్రత లేదా? ఇవే అంశాలపై ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొనబోతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయరాం గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే ఆదివాసీ తుడుందెబ్బ ప్రెసిడెంట్ కోవా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయ్ గారు. అలాగే అక్షిత గారు ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ మంచిర్యాల నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే బీఆర్ఎస్ నుండి మనకి ఎక్స్-బీసీ మెంబర్ ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఉపేందర్ గారు. ముందుగా కోవా విజయ్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. తెలంగాణలో సంక్షేమ హాస్టల్స్ స్కూల్స్ లో తరచుగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన వచ్చి గవర్నమెంట్ కూడా చెప్తోంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ఆ టైంలో ఈ రోజు ఏదైతే జరిగిందో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకడి మండలంలోని ఆశ్రమ పాఠశాల బాలికలలో జరిగిన గత నెల 30 తారీఖు నాడు జరిగింది. ఈ ఫుడ్ పాయిజన్ లో పూర్తి బాధ్యత మాత్రం ప్రభుత్వ వైఫల్యమానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి నిత్యావసర సరుకులు ఏవైతే అక్కడ పాఠశాలలో రావాల్సిన సరుకులు నాణ్యత లేని సరుకులుగా భావిస్తున్నా. ఎందుకంటే ఎక్కడున్నటువంటి హెచ్ఎం కావచ్చు, మరియు పాఠశాల సిబ్బంది కూడా కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, నాణ్యతని ఏ రకంగా కూడా పరిశీలించకుండా ఆ పాఠశాలలకు ఆశ్రమ పాఠశాలలలో ఇక్కడే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా అన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్రమ పాఠశాలలపై ఈ ప్రస్తుత ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా వైఫల్యం కొనసాగుతుంది. దానికి ఈ రోజు ఒక ఆశ్రమ పాఠశాలలోని ఒక బాలిక 9వ తరగతి విద్యార్థిని శైలజ అనే నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థిని ఈ రోజు మృత్యువత పడింది. దీనికి మాత్రం పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే, ఈ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమైన ఈ సందర్భంగా ఈ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ జయరాం గారు.